ఈరోజు ఎందుకో మొత్తం ఆగం అవుతున్నాం మామ. అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తాను, వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. ఈరోజు ఏంటంటే మామ, నేను డ్యూటీకి వచ్చేసాను అనమాట. మొత్తానికి బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నా కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కంటెంట్ని కంటిన్యూ చేసేద్దాం ఇక నుంచి. ఈరోజు ఏంటంటే రాగానే బ్లడ్ స్టాక్ చెక్ చేసేసుకుని రక్త కౌశల్ ఎంటర్ చేసేసుకున్నాను. అలాగే తొందరగా ఆకలి అవుతుందని చెప్పేసి కిందకి వచ్చేసి బైక్ తీసేసుకొని, స్కూటీ, నేను స్కూటీ యూజ్ చేస్తున్నా. స్కూటీ తీసేసుకొని టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ రెండు మీకు గారే కనిపిస్తుంది, కానీ అంతకుముందు ఒక దోశ కూడా లేపేసాను. అది కూడా తినేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చేసాను. ఈరోజు మంత్ ఎండ్ కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని కొంచెం రికార్డ్ కూడా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ కూడా క్లియర్ చేసేసుకున్నాను అనమాట. ఈరోజు ఎందుకో మామ చాలా ఆగమాగం అవుతుంది ప్రాణం అంతా. అసలు కన్సిస్టెన్సీగా ఉండలేకపోతున్నాను అనమాట. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా అసలు ఎలా కన్సిస్టెన్సీగా ఉండాలి, ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, మన కంటెంట్ని ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవాలి, మన వాయిస్ పవర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, కెమెరా ముందు ఎలా యాక్షన్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే పప్పుచారు తర్వాత చట్నీ వేసుకొని ఆఫ్టర్నూన్ మీల్ కంప్లీట్ చేసేసాను. అలా ఈవినింగ్ 8:30 కల్లా కర్రీస్ కోసం బయటకు వెళ్ళాను. చల్లటి వాతావరణంలో భువనగిరి చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది లైట్స్తో పాటులా. వర్షం వస్తుందేమో అని చెప్పేసి తొందరగా రూమ్కి బయలుదేరడానికి వెళ్ళిపోయాను. చూసారా నా మొహం ఎలా ఉందో, మొగ్గలా ఉంది కదా. వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.